Friends, today's topic is probability max chapter. The 10th class లోది ఓకే 10th క్లాస్లోది మనం ప్రాబబిలిటీ. దీంట్లో ఏంటంటే మనం ఫార్ములాస్ ఎట్లా యూజ్ చేయాలి, ఫార్ములాస్ ఏమున్నాయి అసలు దీంట్లో అని మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ P of t is equals to ఫస్ట్ ఫార్ములా నెంబర్ ఆఫ్ favorable outcomes by number of possible outcomes. అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ మనకు మ్యాంగోస్ ఇచ్చారని మనం అనుకుందాం. ఓకే, 10 మ్యాంగోస్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే 2 మ్యాంగోస్ని తీసుకున్నాం అన్నమాట. ఇవేంటి టోటల్గా ఉన్నాయి. ఓకే, ఇవి మనం తీసుకున్నాం అంటే ఏమి ఓకే అనుకుందాం. సపోజ్గా ఏంటివి ఇమాజినేషన్ చేసుకోండి. ఇన్ని మ్యాంగోస్ ఉంటే ఇన్ని మ్యాంగోస్ మనం తీసుకున్నాం అని ఇమాజినేషన్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. P of t అంటే ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు, P of m పెట్టుకుందాం, మ్యాంగోస్ కాబట్టి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనం ఎన్ని ఫేవరెట్ చేసుకున్నాం, 2 మ్యాంగోస్ బై ఎన్ని ఉన్నాయి టోటల్గా 10. 2 1s 2 5s క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. 1/5. P of m is equals to 1/5 వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చేయాలి. ఇంకా దీంట్లో ఏంటంటే షోర్ ఈవెంట్ అని ఉంటుంది. బిట్స్లో ఇస్తారు, బ్లాంక్స్లో షోర్ ఈవెంట్ ఈజ్ 1. ఇంపాసిబుల్ ఈవెంట్. షోర్ అంటే ఏంటి, మనం ఏమంటే షోర్ అనగానే ఏం గుర్తు రావాలి, 1 గుర్తు రావాలి. ఇంపాసిబుల్ అంటే ఏం గుర్తు రావాలి, 0 గుర్తు రావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక ఫార్ములాను మనం తెలుసుకుందాము. ఇది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. P of E ప్లస్ P0E అంటే ఇక్కడ పైన ఇట్లా లైన్ పెట్టాలి, అది నాట్ అవుతుంది. ఈక్వల్స్ టు ఏమైంది 1 అవుతుంది. ఒకవేళ ఇది పంపిస్తే మైనస్ P of E అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది P of E ప్లస్ P of not E ఈక్వల్స్ టు 1. ఇది ఒక ఫార్ములా. ఇంకేంటంటే మీకు డెక్ ఆఫ్ కార్డ్స్ తెలుసా, అంటే మీరు కార్డ్స్ ఆడతారా? ఓకే, కార్డ్స్ ఆడతారు కాబట్టి ఆ కార్డ్స్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ని చూద్దాం. ఇప్పుడు ఎన్ని కార్డ్స్ ఉంటాయి కరెక్ట్గా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బట్ మీరు కామెంట్ చేయకపోయినా నేను చెప్తాను, ఎందుకంటే ప్రాబబిలిటీ లెసన్లో మనకు కావాల్సింది మెయిన్గా కార్డ్స్ గురించి నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నేర్చుకుందాం. ఎన్ని కార్డ్స్, 52 కార్డ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం రఫ్గా చెప్పుకుందాము. నేను మళ్ళీ ఇవి 52 కార్డ్స్ డ్రా చేసి నీట్గా మీకు షార్ట్ వీడియోలో ఒకటి సాంగ్ పెడతాను ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. ఓకే, కావాలంటే దీని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఆ వీడియో చేసిన తర్వాత. ఓకే, 52 కార్డ్స్. 52 కార్డ్స్లో ఏంటి, ఎలా డివైడ్ అవుతుంది, 13గా డివైడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది ఇలా ఉంటుంది. అదేంటి స్పేడ్ అంటాం దీన్ని. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటుంది. మామూలుగా మనం ఎగ్జాంపుల్గా అట్లా గిద్దాము. ఏంటిది బ్లాక్ స్పేడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది రెడ్ హార్ట్. ఇంకోటి నెక్స్ట్ డైమండ్ ఫ్రెండ్స్, ఇది కూడా రెడ్ డైమండ్. ఇదేంటి క్లబ్, ఇది బ్లాక్ క్లబ్ ఫ్రెండ్స్. ఇవి 2 బ్లాక్ అయితే ఈ 2 రెడ్ అవుతుంది. బ్లాక్ స్పేడ్, రెడ్ హార్ట్, రెడ్ డైమండ్, బ్లాక్ క్లబ్ అన్నీ 13గా డివైడ్ అయ్యాయి 52 కార్డ్స్ అనేవి. ఇక్కడ ఎట్లుంటాయి అంటే ఒక్కొక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏస్ ఉంటుంది, తర్వాత 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి. 9 ఉంటాయి.
అంటే ఇప్పుడు ఏస్ని మనం ఎలా కౌంట్ చేసుకోవాలి, 1గా కౌంట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్లా వస్తుందా, నో, ఇది దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా. అప్పుడు ఏస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10. మీకు కొంతమంది తెలియని వాళ్ళు ఇట్లనే వేసుకుంటారు కాబట్టి ఎగ్జాంపుల్గా చూపించాను ఫ్రెండ్స్. ఇది కరెక్ట్. ఓకే. దీని తర్వాత కింగ్ వస్తుంది, కింగ్, క్వీన్, జాక్, ప్రతి వాటిలో ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. ఏస్ని 1 అనుకున్నాం, 2 3 4 5 6 7 8 9 10, కింగ్, క్వీన్, జాక్ ఇవి మాత్రం ఉంటాయి 52 కార్డ్స్లో. ఓకేనా. ఇవి కార్డ్స్ కదా ఫ్రెండ్స్. మనం దీంట్లోనే ఇంకోటి ఏంటంటే డైస్ గురించి ఉంటుంది. డైస్ తెలుసు కదా, డైస్లో ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి. ఒకవైపు ఏమో 1, ఒకవైపు 2, ఒకవైపు 3 అట్లా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు డైస్ మీద అంటే ఈవెన్ నెంబర్స్ని కనుక్కోండి అంటారు. అంటే ఇవి ఎట్లా రాయాలి అంటే ఈవెన్ నెంబర్స్ని కనుక్కోవాలంటే 2 4 6. దీంట్లో అసలు టోటల్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఈవెన్ నెంబర్స్, 3. మనం ఫస్ట్ ఫార్ములా చూసాం కదా ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ చూసాం కదా, అదే ఇక్కడ మనం ఈ విధంగా బై ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ప్రైమ్ నెంబర్స్ కూడా అడగవచ్చు మనం, ఆడ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ చాలా అడుగుతారు వీటి మీద. ఇంకా మనం ఈ 52 కార్డ్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నేను వీటికి ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తాను ఒక వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ వీడియో, షేర్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్.